మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ యుద్ధరంగంలోకి దిగకుండానే తెర వెనుక వ్యూహాత్మక పావులు కదుపుతోంది చైనా. ఇరాన్ కోసం చైనా తుపాకీ పట్టకపోయినా టెహ్రాన్ను పూర్తిగా పడిపోనివ్వదు. భావోద్వేగాలు పక్కన పెట్టి కేవలం స్వంత ఆర్థిక భౌగోళిక ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న బీజింగ్ అసలు విదేశాంగ ఆట ఏంటి? అమెరికాను ఇరుకున పెట్టే ఈ వ్యూహం వెనుక ఉన్న లెక్కలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మధ్యప్రాచ్యం మళ్లీ అగ్నిగుండంగా మారుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రపంచ దృష్టి సహజంగానే అమెరికా రష్యా వైపు మళ్లింది. కానీ ఈ మొత్తం సంక్షోభంలో నిశ్శబ్దంగా చాలా జాగ్రత్తగా కదులుతున్న ఒక శక్తి ఉంది, చైనా. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి, అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి అయిన బీజింగ్ ఇరాన్ కు బహిరంగంగా సైనిక మద్దతు ప్రకటించడం లేదు, యుద్ధరంగంలో అడుగుపెట్టడం లేదు. కానీ అదే సమయంలో ఇరాన్ ను పూర్తిగా ఒంటరిగా వదిలేయడం కూడా లేదు. ఇదే చైనా విదేశాంగ వ్యూహం యొక్క అసలు ముఖం. భావోద్వేగాల కంటే ప్రయోజనాలు, మిత్రత్వాల కంటే లెక్కలు, నినాదాల కంటే వ్యూహాలు. చాలా మంది భావించే విధంగా చైనా ఇరాన్ సంబంధం సోదర దేశాల బంధం కాదు. అది చైనా పాకిస్తాన్ సంబంధంలా భావోద్వేగ లేదా రక్షణపరమైన కూటమి కూడా కాదు. నిజానికి చైనా దృష్టిలో ఇరాన్ ఒక వ్యూహాత్మక ఆస్తి మాత్రమే, అవసరమైనప్పుడు ఉపయోగపడే కానీ భారమైతే వదిలేయగలిగే భాగస్వామి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా చైనా వైఖరిని విశ్లేషించడం అసాధ్యం. చైనాకు ఇరాన్ అంటే ముందుగా చమురు, అది కూడా చౌక ధరకు లభించే చమురు. అమెరికా ఆంక్షల కింద ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న టెహ్రాన్ తన చమురును తగ్గింపు ధరలతో బీజింగ్ కు విక్రయిస్తోంది. ప్రపంచ మార్కెట్ ధర కంటే తక్కువకు లభించే ఈ ఇంధనం చైనా పరిశ్రమలకు ప్రాణాధారం. ప్రపంచంలో అతిపెద్ద తయారీ శక్తిగా నిలవాలంటే చైనాకు నిరంతర ఇంధన సరఫరా తప్పనిసరి. అందుకే ఇరాన్ బలహీనపడితే చైనా ఇంధన భద్రతకే గండిపడుతుంది. అందువల్ల బీజింగ్ యుద్ధంలో తుపాకీ పట్టకపోయినా డబ్బుతో, వాణిజ్యంతో, దౌత్యంతో టెహ్రాన్ను నిలబెట్టడానికి వెనుకాడదు. ఇక్కడ అసలు ప్రశ్న, చైనా ఎందుకు నేరుగా జోక్యం చేసుకోదు? సమాధానం చాలా స్పష్టం. చైనా యుద్ధాలు చేయడానికి కాదు, యుద్ధాల వల్ల లాభపడడానికి అలవాటు పడింది. అమెరికా చేసిన పెద్ద తప్పిదాలను చైనా జాగ్రత్తగా గమనించింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అమెరికా ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసి చివరికి రాజకీయంగా, ఆర్థికంగా అలసిపోయింది. బీజింగ్ ఆ మార్గాన్ని ఎప్పుడూ అనుసరించదు. చైనా తత్వం సూటిగా చెప్పాలంటే రక్తం కార్చకుండా ప్రభావం పెంచుకోవడం. అందుకే యుద్ధంలో పాల్గొనకుండా యుద్ధంలో చిక్కుకున్న దేశాలపై ఆర్థిక పట్టు సాధించడం చైనా ప్రత్యేకతగా మారింది. అయితే ఇరాన్ చైనాకు కేవలం చమురు నిల్వ మాత్రమే కాదు, అది అమెరికాపై ఒక వ్యూహాత్మక ఒత్తిడి పాయింట్. మధ్యప్రాచ్యంలో ఇరాన్ బలంగా ఉంటే అమెరికా దృష్టి పూర్తిగా ఆసియా పసిఫిక్ ప్రాంతంపై కేంద్రీకరించలేరు. అమెరికా సైనిక, దౌత్య వనరులు మధ్యప్రాచ్యంలోనే చిక్కుకుపోతాయి. దీనివల్ల చైనాకు తైవాన్, దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాల్లో మరింత వ్యూహాత్మక స్వేచ్ఛ లభిస్తుంది. అంటే ఇరాన్ అమెరికాను బిజీగా ఉంచే భౌగోళిక ఆయుధంగా చైనా దృష్టిలో పనిచేస్తుంది. ఇదే కారణంగా టెహ్రాన్ పాలన పూర్తిగా కూలిపోవడం బీజింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోదు. కానీ చైనా ఆటలో మరో పొర కూడా ఉంది. బీజింగ్కు ఇరాన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనవి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు కూడా. చైనా అతిపెద్ద పెట్టుబడులు, భారీ చమురు సరఫరాలు, వ్యాపార మార్కెట్లు ఇవే. అందుకే చైనా ఎప్పుడూ ఒకవైపు నిలబడదు. ఒక చేత్తో ఇరాన్కు దౌత్యం మద్దతిస్తూనే మరో చేత్తో సౌదీతో బిలియన్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇది ద్వంద్వ వైఖరి కాదు, ఇదే చైనా శైలి. అందరితో వ్యాపారం, ఎవరితోనూ పూర్తి యుద్ధం కాదు. ఈ పరిణామాలన్నింటిలో భారతదేశం కోసం ఒక స్పష్టమైన హెచ్చరిక దాగి ఉంది. చైనా ఇరాన్లో ప్రభావం పెంచుకుంటే అరేబియా సముద్రంలో దాని వ్యూహాత్మక ఉనికి మరింత బలపడుతుంది. ఇప్పటికే గ్వాదర్, హంబన్ తోట వంటి పోర్టులతో భారతదేశాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్న చైనా, ఇరాన్ భౌగోళిక స్థానం ద్వారా మరో స్థాయి ఒత్తిడి సృష్టించే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం పరిణామాల్లో భారతదేశం ఒక కీలకమైన చారిత్రక మలుపు వద్ద నిలబడి ఉంది. ప్రపంచ శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ దశలో భావోద్వేగ దౌత్యం లేదా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలతో కాకుండా అత్యంత వాస్తవికమైన మరియు దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగాల్సిన అవసరం భారత్ ముందు ఉంది. చైనా చేస్తున్న అసలు ఆటను భారత్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. బీజింగ్ ఎప్పుడూ తుపాకీతో యుద్ధం చేయదు. అప్పులు, పెట్టుబడులు, పోర్టులు, ఇంధన మార్గాలు, ఆర్థికంగా ఆధారపడడంతో దేశాలను తన వ్యూహంలో బంధిస్తుంది. ఇది 21వ శతాబ్దపు నిశ్శబ్ద సామ్రాజ్యవాదం. ఈ నేపథ్యంలో చాబహార్ పోర్ట్, ఐఎంఈసీ, ఇండో పసిఫిక్ వ్యూహం, గల్ఫ్ దేశాలతో బలమైన సంబంధాలు, ఇవన్నీ భారత్కు కేవలం అభివృద్ధి ప్రాజెక్టులు కాదు,
ఇవి భవిష్యత్ భౌగోళిక భద్రతకు రక్షణ కవచాలు. ఒకవైపు చైనా ఇరాన్ను తన వ్యూహాత్మక ప్రయోజనాలకు వినియోగిస్తుంటే, మరోవైపు భారత్ తన స్వతంత్ర దౌత్య స్థానం కోల్పోకుండా సమతుల్యతను నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే ప్రపంచ క్రమంలో శక్తివంతమైన దేశాలు యుద్ధాలు గెలిచినవిగా కాకుండా యుద్ధాలు జరగకముందే ప్రపంచ వ్యూహాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నవిగా చరిత్రలో నిలుస్తాయి. ఆ పోటీలో భారత్ వెనుకబడే అవకాశం లేదు. కానీ అప్రమత్తత తప్పనిసరి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, చైనా ఇరాన్ బంధం దానికి ఆశించినంత ప్రయోజనం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే చైనా ప్రయోజనాల ప్రపంచంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఒకప్పుడు చైనా మధ్యప్రాచ్యానికి గ్వాదర్ ద్వారానే చేరుకుంటుందని భావించిన పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో తన వ్యూహాత్మక విలువ తగ్గిపోతుందనే వాస్తవాన్ని ఎదుర్కొంటుంది. చైనా ఎవరిని ప్రేమించదు, అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉంచుతుంది. ఇదే బీజింగ్ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువు. చైనా ఇరాన్ కోసం యుద్ధం చేయదు, అమెరికాతో నేరుగా తలపడదు, కానీ ఇరాన్ను కూలిపోనివ్వదు కూడా. ఎందుకంటే ఇరాన్ ఒక మిత్రదేశం కంటే ఎక్కువ. అది చైనా ప్రపంచ వ్యూహంలో కీలకమైన బేరసారపు పావు. మధ్యప్రాచ్య సంక్షోభంలో బీజింగ్ అసలు లక్ష్యం శాంతి కాదు, యుద్ధం కాదు, అస్థిరతను తన ప్రయోజనంగా మార్చుకోవడం. చైనాకు ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు, కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. ఇరాన్ను అమెరికాపై ఒత్తిడి తెచ్చే ఒక వ్యూహాత్మక పావుగా వాడుకుంటూనే తన ఇంధన భద్రతను చైనా కాపాడుకుంటోంది. ఈ పరిణామాలు భారత్కు ఒక హెచ్చరిక అయితే, పాకిస్తాన్కు పెద్ద ఎదురు దెబ్బ. మధ్యప్రాచ్య అస్థిరతను తన ఎదుగుదలకు పెట్టుబడిగా మార్చుకుంటున్న బీజింగ్ ఎప్పటికీ ప్రయోజనాలనే కోరుకుంటుంది.